ఇస్లాంలో కూడా విపరీతమైన జాతి భావం వివక్ష ఉంటుంది. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఈవెన్ కొంతమంది ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఇస్లాం మతంలో క్యాస్టిజం ఉంటుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సహోదర మహాశయులారా, నేడు సోషల్ మీడియా ఒక సాధనం ఎలాంటి సాధనంగా మారిపోయిందంటే సమాజంలో దాని ద్వారా మంచిని వ్యాపింప చేయడానికంటే బదులు దాని ద్వారా చెడును, అపోహాలను, అపార్థాలను, విద్వేషాలను ఎక్కువగా వ్యాపింపజేస్తున్నారు. అపోహాల్లో సమాజంలో ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల, ఒక వర్గం మరొక వర్గం పట్ల, ఒక మతం మరో మతం పట్ల ఇలా అనేక రకాల అపోహాలు కలిగింపజేస్తున్నారు. వాస్తవంగా అపోహాలను దూరం చేసుకోవాలంటే ఏ మతం పైన, ఏ వర్గం పైన అయినా, ఏ వ్యక్తి పైన అయినా, ఏదైనా ఎవరికైనా ఏ వర్గంకైనా అపోహ ఉంది అంటే ఆ వర్గం వారిని కలిసి వారిలో ఉన్న అపోహలు ఏంటో దూరం చేసుకోవాలి. కానీ ఎలాంటి కలవడం కానీ, లేక ఆ వర్గానికి సంబంధించినటువంటి గ్రంథాలను కానీ, లేక ఆ ధర్మానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలను కానీ చదవకుండా కేవలం మిడిమిడి జ్ఞానంతో కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఉదాహరణగా తీసుకొని యావత్తు ధర్మానికి ఆపాదింపజేసి ఈ ధర్మంలో ఇలా ఉంటారు అని అనేక రకాల ఉదంతులు వ్యాపింపజేస్తున్నారు చాలామంది. ఈరోజు ఒక వ్యక్తి ఫేమస్ కావడానికి సోషల్ మీడియా ఒక సులభమైన వేదికగా మారిపోయింది. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఎలాంటి విన్యాసాలు చేసినా, ఎలాంటి అబద్ధాలను ప్రచారం చేసినా అది ఉదయం కల్లా, సాయంత్రం ప్రారంభిస్తే ఉదయం కల్లా అతడు ఫేమస్ అయిపోతున్నాడు. ఉదయం అతడు దాన్ని అప్లోడ్ చేస్తే సోషల్ మీడియాలో సాయంత్రం వరకు ఫేమస్ అయిపోతున్నాడు. కొంతమంది అయితే పిచ్చి పిచ్చి చేష్టలు చేసి ఏదో గిన్నిస్ రికార్డు సాధించాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ వారు వాస్తవాలు గ్రహించరు. వీరి యొక్క ఉదంతులు వ్యాపింప చేయడం వల్ల సమాజంలో ఎలాంటి విద్వేషాలు కలుగుతాయి, సమాజంలో ఎలాంటి అనార్థాలు దారితీస్తాయి, దాన్ని ఎవరు కూడా గ్రహించరు. ఈ సందర్భంలో మీకు తెలియజేసేది ఏమిటంటే, గత వారం రోజులుగా మీరు చూశారు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఫేమస్ కావడానికి కొన్ని వీడియోలు చేస్తూ అతడు ఇస్లాంపై బురద జల్లేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఇస్లాంలో కూడా విపరీతమైన జాతి భావం వివక్ష ఉంటుంది. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఈవెన్ కొంతమంది ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఇస్లాం మతంలో క్యాస్టిజం ఉంటుంది. వాస్తవంగా ఇస్లాం అంటేనే శాంతి ధర్మం, ఇస్లాం అంటేనే సమైక్య ధర్మం, ఇస్లాం అంటేనే ప్రేమ అభిమానాలు బోధించేటువంటి ధర్మం, దాన్ని తూచా తప్పకుండా పాటించే ధర్మం. ఈ ఇస్లాం ధర్మంలో కూడా కులాలు ఉన్నాయి, అంటరానితనం ఉంది అనేటువంటి ఒక ఉదంతును వ్యాపింపచేసి కొన్ని సంఘటనలను మిడిమిడి జ్ఞానంతో, కొంతమంది అజ్ఞానంతో కొన్ని చేష్టలు చేసినటువంటి వారినే ఉదాహరణగా తీసుకొని దాన్నే ఫేమస్గా చేసి ఇస్లాంలో అంటరానితనం ఉంది అని అతడు ఒక ఉదంతును వ్యాపింపచేసే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా గుర్తుంచుకోండి, ఇస్లాంలో ఎలాంటి అంటరానితనం లేదు, ఇస్లాంలో కులాలు లేవు. ఎందుకు? సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సర్వ మానవాళిని ఉద్దేశించి తెలియజేస్తున్నాడు. యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలక్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ ఖబాయిల లితఆరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. సకల లోకాల సృష్టికర్త అల్లాహ్ ఏం తెలియజేశాడు తెలుసా? ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము మరియు మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యథార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు కలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్ని తెలిసినవాడు, అప్రమత్తుడు. ఖురాన్లోని 49వ సూర 13వ ఆయతులో ఈ విషయం తెలియజేయబడింది. దీని ద్వారా తెలిసేదేమిటంటే ఇస్లాంలో కులాలు లేవు, అంటరానితనం లేదు. అల్లాహ్ దృష్టిలో అందరికంటే గొప్పవాడు ఎవరైతే అల్లాహ్కు భయపడుతున్నాడో. ఇస్లాంలో అంటరానితనం లేదు, ఇస్లాంలో ఎలాంటి భేదభావం లేదు వ్యక్తుల మధ్య. వారు రంగు రీత్యా కానీ, వారి భాషా రీత్యా కానీ, వారి యొక్క ఆర్థిక స్టేటస్ రీత్యా కానీ తేడా అనేది లేదు. అందరూ సమానమే ఇస్లాంలో. ఇంకా ఏమంటున్నారంటే ఇస్లాంలో ముస్లింలలో వర్గాలు, కులాలు ఉన్నాయి కాబట్టే హెచ్చు తగ్గుల భేదాలతో రకరకాల తేడాలు వస్తున్నాయి అని చెప్తున్నారు. అది మిడిమిడి జ్ఞానంతో, అజ్ఞానంతో, సహవాస దోషం వల్ల. ఒక వ్యక్తి వృత్తిరీత్యా అతడు ఏ వృత్తినైనా తన జీవనోపాధి కోసం ఎంచుకోవచ్చు, ఏ వృత్తినైనా చేసుకోవచ్చు. కాలక్రమేణా మన దేశంలో ఏవైతే వృత్తులు ఇస్లామేతర ధర్మాల్లో ఉండేనో ఆ వృత్తులు చేసే వారిని బైకాట్ చేశారు. వారికి చెప్పులు వేసుకునే అధికారం లేకుండే, వారికి వస్త్రాలు శరీరం నిండా కప్పుకునే అధికారం లేకుండే.
ఇలాంటి స్థితిగతుల మధ్య మన దేశంలో ముస్లింలు ఎప్పుడైతే, అరబ్బులు ఎప్పుడైతే ఈ దేశంలో వర్తకంతో వచ్చి చాలా అత్యున్నతమైనటువంటి వారి జీవన విధానాన్ని ఇక్కడి ప్రజలు చూశారో ఆకర్షితులైపోయి ఇస్లాం స్వీకరించారు. ఎందుకంటే ఇస్లాంలో సమానత్వం ఉంది అని వారు గ్రహించారు. కలిసి తినేటువంటి, కలిసి ఉండేటువంటి, కలిసి ప్రార్థనలు చేసేటువంటి అద్భుతమైన సంస్కృతి ఈరోజు కూడా ఇస్లాంలో ఉంది. ప్రారంభం నుంచే ఉదాహరణకు చాకలి పని చేసేవారు, బట్టలు ఉతికేవారు, మంగలి పని చేసేవారు, ఇంకా చెప్పులు కుట్టేవారు, ఇంకా వివిధ రకాల వృత్తుల్లో ఎవరైతే ఉన్నారో వివిధ ప్రాంతాల్లో సమాజంలో ఆ వృత్తులు సర్వ మానవాళికి అవసరమైనవి. ఆ వృత్తులు చేసే వారి యొక్క సహకారం సర్వ మానవాళికి అవసరం. అందరితో వారి అవసరాలైతే తీర్చుకునేది, కానీ వారిని అస్పృశ్యులుగా, అంటరాని వారిగా వారిని దూరంగా ఉంచేవారు. వారితో వ్యవహారాల్లో కూడా దూరంగా ఉండేవారు. కేవలం తమ అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోయేవారు. కానీ ఎప్పుడైతే ముస్లింలు ఇక్కడ అడుగు పెట్టారో వారు చూపినటువంటి ప్రేమ, వాత్సల్యం, వారు చూపినటువంటి సమానత్వాన్ని ఆకర్షితులైపోయి ఎలాంటి బలవంతం లేకుండా ముస్లింల యొక్క సమానత్వానికి, వారి యొక్క ప్రేమకు ఆకర్షితులైపోయి ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయో వారు ఇస్లాం స్వీకరించారు. అలా స్వీకరించిన వారే రకరకాల వృత్తుల వారిగా వారు వారి వృత్తులు చేసుకుంటూ ఇస్లాం ధర్మాన్ని పాటిస్తూ వచ్చారు. ముస్లింలు ఎప్పుడు కూడా, ముస్లిం సమాజంలోని పెద్దలు కూడా, ముస్లిం సమాజంలోని విద్యావంతులు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ దిశగానే కృషి చేశారు. ఈ దేశంలో సర్వ మానవాళి అందరూ కూడా ఒక్కటే, అందరూ కూడా సమానత్వాన్ని బోధించి ఆ సమానత్వాన్ని సజీవంగా ఆచరించి చూపారు. కాబట్టి ఈ సందర్భంగా నీకు మీ అందరికీ ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే, ఇస్లాంలో కులాలు లేవు. ఏ వ్యక్తి కూడా వృత్తిరీత్యా తక్కువ వాడు ఎక్కువ వాడు కాదు. ఏ వ్యక్తి కూడా భాషారీత్యా తక్కువ వాడు ఎక్కువ వాడు కాదు. కేవలం అల్లా ఎవరైతే పుట్టించాడో ఆ వ్యక్తిని, ఆ అల్లాను గుర్తెరిగి అల్లా చెప్పిన ప్రకారం ధర్మ మార్గంలో జీవించేటువంటి వ్యక్తి, సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి మాత్రమే గొప్పవాడు. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, ఇస్లాంను అర్థం చేసుకోండి, దాన్ని రీసెర్చ్ చేయండి, చదవండి, మహనీయ ప్రవక్త గారి బోధనలను వినండి. ఆయన అందరికీ సమానత్వాన్ని బోధించారు, అందరికీ ప్రేమ అభిమానాలు పంచారు. అదే ఇస్లాం యొక్క గొప్పతనం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.